పూరి జగన్నాథ రథయాత్రకు ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు పూరి జగన్నాథ అని కమెంట్ చేయండి. పూరి జగన్నాథ రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు అంటే హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. రథయాత్రలో శ్రీ జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవి తమ ఆలయం నుంచి గుండీచా ఆలయానికి భారీ రథంపై ఊరేగింపు వెళ్తారు. పురాణాల ప్రకారం రథయాత్ర ఎందుకు జరుపుకుంటారంటే జగన్నాథుడు తన అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి గుండీచా ఆలయానికి అంటే తమ మేనత్త ఇంటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడుపుతారు. ఈ ప్రయాణాన్ని రథయాత్రగా జరుపుకుంటారు. పూరి జగన్నాథ రథయాత్రలో 3 రథాల పేర్లు ఏంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय. పూరి జగన్నాథ్ టెంపుల్ కి మీరు కూడా వెళ్ళాలని ప్రార్థిస్తుంటే ఒకవేళ మీకు ట్రైన్స్ గానీ బస్సెస్ గానీ బుకింగ్ అవ్వకపోతే మీకైతే నేను ఒక దారి అయితే చెప్తాను. ఆ దారి ఏంటంటే హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళైనా, గుంటూరు నుంచి వెళ్లే వాళ్ళైనా, తిరుపతి నుంచి వెళ్లే వాళ్ళైనా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ ని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కార్ ఎలా బుక్ చేసుకోవాలంటే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు నచ్చిన కార్ ని సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. జై జగన్నాథ.